నా బంగారు తల్లి ఎంత బాగా చెప్పావో. అవునక్క, అచ్చం పిన్నిలా చెప్పావు. ఝాన్సీ, ఒకవేళ స్వీటీ ఫ్యూచర్ లో లాయర్ అయితే నీకు గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది. స్వీటీ, 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 ఏమైందమ్మా? స్వీటీ లేమ్మా. స్వీటీ, స్వీటీ లే. స్వీటీ, స్వీటీ లే. స్వీటీ, స్వీటీ, స్వీటీ ఏమైంది నాన్న? స్వీటీ లే. స్వీటీ, స్వీటీ ఏమైంది? ఝాన్సీ, ఝాన్సీ దానికి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. స్వీటీ, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. నేను తీసుకెళ్తాను మేడం, మీరు ఇక్కడే ఉండి వంశీని చూసుకోండి. అది కాదమ్మా, నేను వస్తాను. పదమ్మా. ప్లీజ్ మేడం, మీరు వంశీకి తోడుగా ఉండండి, నేను తీసుకెళ్తాను. సరే స్వీటీ రా. పద. జాగ్రత్త. అమ్మా, అక్కకి ఏం కాదు కదా? ఏం కాదు నాన్న, నువ్వేం కంగారు పడుకో. ఏం కాదు. ఏందయ్యా, ఏమైందయ్యా? గా కనీళ్ళింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందో ముందు చెప్పయ్యా. ఇక చెప్పనికి ఏముంది, మన బిడ్డని నాకు యాదొస్తుంది. దాని గురించి సోంచాయిస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడతలేవే. చాలా భయంగా ఉంది. వాళ్ళు మన బిడ్డను మనకి ఇచ్చేలా లేరే. గదేందయ్యా, గమరుణాలని మేడం చెప్తానంది కదా. అసలు 100 చెప్తారే, నాకైతే నమ్మకం లేదు. మరి ఇప్పుడు ఎట్లయ్యా? గదే తెలుస్తలేదే. నీకిచ్చిన మాట తప్పుతానేమో అనిపిస్తుంది. గట్లయితే నేను సావడం మేలు. అయ్యో, గట్లనకయ్యా. లేదే, మన బిడ్డను మన కాడికి తోలుకొచ్చుకోవాలి. అందుకు ఒకటే మార్గం ఉంది. ఏందయ్యా గది? తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోవాలే. వాళ్ళింటి ముందు తిష్టేసుకొని కూర్చోవాలి. ఏం చెప్తున్నావో సమస్య అయితే లేదయ్యా. నిరాహార దీక్ష చేద్దామే. వద్దయ్యా. ఎందుకే? అంటే మన బిడ్డొద్దా? కావాలి, కానీ వాళ్ళది పరువు గల కుటుంబం. పైగా మన బిడ్డ వాళ్ళింట్లోనే ఉంది కదయ్యా. అందుకే ఇప్పుడు మనం గట్ల చేసుడు మంచిగా ఉండదేమో. నిజమేనే, నేను నీకన్నా ముందే గదంతా విచారించానే. కానీ మనకు గట్ల చేయడం తప్ప మరో దారి లేదే. మనం చేతుల్లో గా బోర్డులు పట్టుకుని వాళ్ళింటి ముందు కూసుంటేనే మన విషయం నలుగురికి తెలుస్తుంది. ప్రిస్సోళ్ళు ఆళ్ళీళ్ళు పోగవుతారు. వాళ్ళు మన నోటికాడ గొట్టాలు పెట్టి మన కష్టం ఏందని, మన బాధ ఏందని అడుగుతారు. అప్పుడు మనం ఎట్లా చెప్పాలనో అట్లా చెప్తాం. వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లా రాసుకుంటారు. గట్లయితేనే గా పెద్దింటోళ్ళు చిన్న మొహం చేసుకుని కాళ్ళ బేరానికి వస్తారు. మన బిడ్డను మనకిస్తారు. లేకపోతే మనం ఎన్ని దినాలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినా, వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా మన బిడ్డను మనకి ఇయ్యరే. ఈడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. ఇంకా శోషయితమైందే, కప్పున పైగా పని చేద్దాం, సరేనా? కానీ వాళ్ళు గుస్స అవుతారేమో. వాళ్ళతో మనకేందే? మనకు మన బిడ్డ కావాలనా లేదా? కావాలి. అయితే నేను చెప్పినట్టు చేద్దాం.
స్వీటీ 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 మేడం మీరు ఇక్కడ ఉండకూడదు, పక్కకెళ్ళండి. ఝాన్సీ గారు, స్వీటీకి ఎలా ఉంది? డాక్టర్ గారు చూస్తున్నారు, ఇంకా ఏమీ చెప్పలేదు. గౌతమ్ గారు, నాకు చాలా కంగారుగా ఉందండి. స్వీటీకి ఏం కాదండి, మీరు టెన్షన్ పడకండి, తను బానే ఉంటుంది. డాక్టర్ డాక్టర్ పాపకి ఎలా ఉంది? పర్లేదు కదా? బానే ఉంది కదా? ఝాన్సీ గారు, మీరు కొంచెం కూల్గా ఉండండి. పాప ఇంకా కాన్షియస్లోకి రాలేదు. సడన్ గా ఏదో షాక్ కి గురై ఉంటుంది, అందుకే ఇలా జరుగుంటుంది. తను చాలా వీక్ గా ఉంది. బ్లడ్ లో యాంటీబాడీస్ టెస్ట్ చేశాం. ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. ఇందాక ఇచ్చిన ఇంజెక్షన్ కి కూడా తన బాడీ పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. చెప్పాలంటే ఇప్పుడు తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. తనకి నెలలా ఇచ్చే ఇంజెక్షన్స్ కంటిన్యూ చేయలేం. ఇన్ఫాక్ట్ దానికి ఛాన్స్ కూడా లేదు. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవును మేడం, వీలైనంత తొందరగా తనకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయాలి. మరో ఆప్షన్ లేదు, టైం కూడా లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే డోనర్ దొరకాలి కదా సార్? అవును సార్, డోనర్ కోసం మొదటి నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఐ మీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో పోస్టులు పెట్టండి. మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉంటే వీడియో బైట్స్ ఇప్పించండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పండి. ఏ ఒక్క సోర్స్ దొరికినా స్వీటీని కాపాడుకునే వీలుంటుంది. డాక్టర్, ఇంత తక్కువ టైంలో ఇక్కడ డోనర్ దొరకడం చాలా కష్టం. ఇటలీలో డోనర్ దొరికాడు కాబట్టి ఇమ్మీడియట్ గా మనం స్వీటీని ఇటలీకి తీసుకెళ్దాం డాక్టర్. సారీ మేడం, ఇటలీకి తీసుకెళ్తే ఆ క్లైమేట్ కండిషన్స్కి తన బాడీ ఇప్పుడు అడాప్ట్ కాలేదు. ఆ అట్మాస్ఫియర్ తను తట్టుకోలేదు. ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే స్వీటీ ప్రాణాలకే ప్రమాదం. మాక్సిమం 40 to 50 డేస్ మాత్రమే సస్టైన్ చేయగలం. ఇవి స్వీటీకి మనకు గోల్డెన్ డేస్. ఆ తర్వాత స్వీటీని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే వీలైనంత త్వరగా డోనర్ని పట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ప్లీజ్ డూ దట్. ఝాన్సీ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ రాజయ్య వాళ్ళు రావడంతోనే స్వీటీ షాక్ కి గురైందండి. ఇప్పుడు వాళ్ళ వల్లే స్వీటీ ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఝాన్సీ గారు, ప్లీజ్ ఝాన్సీ గారు, మీరే ఇలా అయిపోతే ఎలాగండి? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి.
చాలా భయంగా ఉంది. స్వీటీని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఝాన్సీ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్వీటీకి ఏం కాదు, నేనున్నాను కదా. మీరు ధైర్యంగా ఉండండి. ఎలాగైనా సరే మనం డోనర్ని పట్టుకుందాం, ఓకేనా? ఎవరండి? మీ అమ్మగారు. ఇటువంటి నేను మాట్లాడతాను. హలో అమ్మా. హలో గౌతమ్, ఇప్పుడు స్వీటీకి ఎలా ఉంది? తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. ఇమీడియట్ గా బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఇంకా 40 to 50 days లోపే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంట. లేదంటే స్వీటీ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అవునా? మరి ఇంకా ఎందుకురా ఆలోచించడం? వెంటనే ఇటలీకి తీసుకెళ్లిపోతామని చెప్పకపోయారా? చెప్పామమ్మా, కానీ ఇప్పుడు స్వీటీ ఉన్న పరిస్థితుల్లో ఇటలీ తీసుకెళ్లడం చాలా రిస్క్ అంటున్నారు. తొందరగా ఇక్కడే డోనర్ని పట్టుకోమంటున్నారు. అయ్యో భగవంతుడా! మావయ్య, ఏమండి మావయ్య? హలో అమ్మా, అమ్మా, హలో. మావయ్య గారు, ఏమండి? ఏంటి కమల, ఏమైంది? స్వీటీ కళ్ళు తిరిగి పడిపోయిందండి. అవునా? ఎప్పుడు? ఇందాకే ఝాన్సీ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏం పర్లేదులే వదినా. ఎప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇంజెక్షన్ చేయించడం మామూలే కదా. ఏదో ఇదే ఫస్ట్ టైం అయినట్టు అంత కంగారు పడతావెందుకు? అది కాదు మృణాల్ని, ఇప్పుడు స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందంట. వెంటనే బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. ఎవరు చెప్పారు? గౌతమ్ ఇప్పుడే ఫోన్లో మాట్లాడాడు. ఓ, అంటే గౌతమ్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడా? అవును. అయినా వాడు వెళ్లకుండా ఎలా ఉంటాడు? సంఘ సంస్కర్త కదా. అనాథల మీద జాలి పడడం, ప్రేమలు పెంచుకోవడం అలవాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు వెళ్తే ఏమైంది? ఎందుకు అలా అంటావు? అయినా ఇప్పుడు కావాల్సింది వాడు వెళ్ళాడా లేదా అనేది కాదు, స్వీటీ గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలరా? ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఇక మహాతల్లి ఝాన్సీ పాపని ఏ ఇటలీకో బ్రిటన్కో తీసుకెళ్దామంటుందేమో. అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదని డాక్టర్స్ చెప్పారంట మావయ్య. ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలంట. ఇంకో 40-50 రోజుల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే పాప ప్రాణాలు దక్కడమే చాలా కష్టం అంట. కమల, ఇంత తక్కువ టైంలో డోనర్ ఎక్కడ దొరుకుతాడు? కావాలి కావాలి, మా బిడ్డ మాకు కావాలి. ఇయ్యాలి ఇయ్యాలి, మా బిడ్డ మాకు ఇయ్యాలి. మాకు న్యాయం చేయాలి, మా బిడ్డను మాకు ఇయ్యాలి. కావాలి కావాలి, మా బిడ్డ మాకు కావాలి. కావాలి కావాలి, మా బిడ్డ మాకు కావాలి. ఇయ్యాలి ఇయ్యాలి, మా బిడ్డను మాకే ఇయ్యాలి. నువ్వు కూడా లొల్లి చేయవే. కానీ కావాలి కావాలి, మా బిడ్డ మాకు కావాలి. ఇయ్యాలి ఇయ్యాలి, మా బిడ్డ మాకే ఇయ్యాలి. అరవకండి, ఆపండి. కావాలి కావాలి, మాకు న్యాయం కావాలి. ఇయ్యాలి ఇయ్యాలి,
మా బిడ్డను మాకే ఇయ్యాలి. కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి. వచ్చిరు లే లే. కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి. ఇయ్యాలి ఇయ్యాలి మా బిడ్డ మాకే ఇయ్యాలి. కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి. రైతనా ఏంట్రా ఇది? వాళ్ళు మన ఇంటి ముందు ఇలా ధర్నా చేస్తున్నారేంట్రా? వాళ్ళు రోడ్డుకెక్కి మన పని రోడ్డుకి ఇస్తున్నారు కదరా. ఇన్నాళ్లుగా నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలరా. వాటన్నిటినీ అందరూ కలిసి ఇలా గంగలో కలిపేస్తున్నారు కదరా. నాన్న మీరేం టెన్షన్ పడకండి, ఏం కాదు. ఏం కాకపోవడం ఏమిట్రా? ఆల్రెడీ న్యూస్ గల్లీలు దాటి సిటీ మొత్తం వైరల్ అయ్యి ఉంటుంది. ప్లీజ్ డాడ్, అలా ఏం జరగదు, మీరు కంగారు పడకండి. అది కాదు మృణాలిని, ఒకవైపు డోనర్ దొరకకపోతే ఆ ఛాన్స్ ఎంత రాద్ధాంతం చేస్తుందో అనుకుంటుంటే మరోవైపు వీళ్ళు ఇలా ఇంటి ముందు గోళ చేస్తున్నారు. కావాలి కావాలి మా బిడ్డ మాకే కావాలి. ఓ డోంట్ వరీ డాడ్, డోనర్స్ దొరికారు. ఏంటి? అవును డాడ్, స్వీటీ బోన్ మ్యారో ట్రీట్మెంట్ కి కావాల్సిన డోనర్స్ ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. అదుగో గేట్ ముందు ప్లకార్డ్స్ పెట్టుకుని నించున్నారే వాళ్లే. ఇయ్యాలి ఇయ్యాలి మా బిడ్డను మాకే ఇయ్యాలి. కావాలి కావాలి మా బిడ్డ మాకే కావాలి. చేయాలి చేయాలి మాకు న్యాయం చేయాలి. మేడం, స్వీటీ కళ్ళు తెరిచింది. ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం. మిమ్మల్ని చూడాలంటుంది, వెళ్ళండి. స్వీటీ. పిన్ని, ఏంటమ్మా? నాకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయాలంట కదా, ఇందాక నర్స్ చెప్పింది. అవునమ్మా, డోనర్ కోసం చూస్తున్నా. అవునా? ఒకవేళ డోనర్ దొరకకపోతే? లేదమ్మా, ఖచ్చితంగా దొరుకుతారు. అది కాదు పిన్ని, ఇంకో 2 నెలల్లో నాకు ఆపరేషన్ చేయకపోతే నిజంగానే నేను చచ్చిపోతానా? స్వీటీ, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. లేదు పిన్ని, నాకు బతకాలనుంది, మీతో పాటే ఉండాలనుంది. ఒకవేళ నేను చచ్చిపోతే వంశీ ఒంటరివాడైపోతాడు. నేను లేకుండా వాడు ఉండలేడు పిన్ని. నీకేం కాదమ్మా, ఏం కాదు. నిన్ను ఎలా అయినా సరే నేను కాపాడుకుంటాను తల్లి. నిజంగా నాకేం కాదా? కానీ నాకు భయంగా ఉంది పిన్ని. లేదమ్మా స్వీటీ, నువ్వు భయపడకు. నేను మీ పిన్ని ఉండగా నీకేం కానివ్వం. ఎలాగైనా సరే మేము డోనర్ని పట్టుకుంటాం, నీకు ట్రీట్మెంట్ చేయిస్తాం, సరేనా? కానీ నువ్వు మాత్రం ఏది మనసులో పెట్టుకోకు, స్ట్రాంగ్గా ఉండు. ఖచ్చితంగా నీకు క్యూర్ అవుతుంది, ఓకేనా? సార్, పాపకి ఇంజెక్షన్ ఇవ్వాలి. మళ్ళీనా? పిన్ని, నాకు ఇంజెక్షన్ చేయొద్దని చెప్పు ప్లీజ్ పిన్ని. లేదు స్వీటీ, ఇంజెక్షన్ చేయించుకోవాలి. చాలా నొప్పిగా ఉంటుంది పిన్ని.
బాబాయ్, నువ్వైనా వద్దని చెప్పు ప్లీజ్. అది కాదమ్మా, అసలే నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా. ఇంజెక్షన్ చేయించుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నీకు నయం అవ్వాలనే కదా ఇంజెక్షన్ చేస్తుంది. అలా భయపడకూడదు స్వీటీ. సిస్టర్, మీరు ఇంజెక్షన్ చేయండి. ఏం కాదు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది. మేడం, ఇంజెక్షన్ చేశాను కదా, పాపకి మత్తుగా ఉంటుంది. మీరెళ్ళి అలా బయట కూర్చోండి. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు మేడం. నీకేం కాదు, తొందరగా కోలుకుంటావు. బస్తీలో ఉండే సంత మొత్తం ఏదో చుట్టాలు వచ్చినట్టు వచ్చేస్తూనే ఉన్నారు. వాళ్ళని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. మాకు పైసలు వద్దు సారు, మాకు బిడ్డే కావాలి సారు. డోనర్ కోసం ట్రై చేస్తున్నాను. నువ్వేం కంగారు పడుకో. మీ అత్తయ్య చెప్పిన డోనర్స్ వాళ్ళేనా? మీరు ఏ బిడ్డ గురించైతే గుండెలు బాదుకుంటున్నారో, ఇప్పుడు ఆ బిడ్డ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది.